హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? చూడండి, ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్కి అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము సేమియా ఉప్మా చేస్తున్నామండి. ఒక పాప అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టిందండి, అక్క మీ స్టైల్ సేమియా ఉప్మా చేయమని. చేయాలి కదండి ఫ్రెండ్స్. చూడండి, సేమియా ఉప్మా కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసినాము. 2 గ్లాస్ అండి, 2 గ్లాసులు సేమియా నేను నెయ్యి వేసి వేయించుకున్నానండి. మీ ఇష్టం అండి, నెయ్యి వేసుకోండి, లేకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. నెయ్యి ప్లేస్లో నేను నేతితో అయితే వేయించినానండి. 1 స్పూన్ నెయ్యి వేసి, ఇది వచ్చేసండి ఒక ఆనియన్స్, కొంచెం అల్లం అండి, చిన్న అల్లము, ఒక ఆనియన్స్ కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసండి క్యాప్సికన్ అండి, బెంగళూరు మిర్చి, మీకు నచ్చితే వేసుకోవచ్చండి, లేకుంటే క్లిప్ చేసేయచ్చు. కొన్ని ఆవాలు, ఒక టమాటా అండి, ఇంకా ఇవి వచ్చేసి శనగపప్పు, పల్లీలు, ఉద్దిపప్పు అండి, మినప్పప్పు కొంచెం కరివేపాకు, కొంచెము కారానికి తగ్గట్టు, స్పైసీకి తగ్గట్టు వట్టిమిరపకాయ అండి. నేనైతే పచ్చిమిరపకాయనండి, వట్టిమిరపకాయ వేస్తాను సేమియాకి. చూడండి ఫ్రెండ్స్, అంతేనండి. సేమియా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసేసినాం కదండి. ఇంకా రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఆయిల్ పెట్టేసిన నేను, హీట్ అవుతుంది. కొన్ని ఆవాలు వేద్దామండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు, ఇంకా అన్ని పప్పులు ఉన్నాయి కదండి, ఇవన్నీ వేసేద్దాము. కొంచెము వేగండి. ఇవి సేమియా ఉప్మాకండి. మనము 2 గ్లాసు సేమియా తీసుకుంటే 1 గ్లాసున్నర తీసుకోవాలండి వాటర్. 2 గ్లాస్ అయితే వేయకూడదు, మెత్తగా అయిపోతుందండి. తక్కువగానే వేసుకోవాలి, రైస్ మాదిరి కాదండి. ఇంకా ఆనియన్స్, జింజర్ అండి వేసేద్దాము. అల్లము, ఆనియన్స్ వేసేద్దాం. చూడండి, కొంచెము డ్రై అయినాక నేను పక్కన వాటర్ అయితే పెట్టినానండి. ఒక 2 గ్లాసులు సేమియా తీసుకున్నాను కదండి, 1.5 గ్లాసు వాటర్ పెట్టినా. ఎక్కువ అయితే వేయకూడదండి, మెత్తగా అయిపోతుంది సేమియా. మళ్ళీ మెత్తగా అయితే తినబుద్ధి కాదు, కొంచెం పొడిగా ఉండాలి కదండి. అందుకు వాటర్ పక్కన పెట్టి బాయిల్ చేస్తాను. మీ ఇష్టం అండి, కూల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. కూల్ అంటే కూల్ కాదండి, నార్మల్ వాటర్. మరి మనకి వీడియో లాంగ్ అయిపోతుంది కదండి, అందుకు నేను పక్కన మరగబెట్టాను. కొంచెము ఆనియన్స్ వేగేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అయితే ఎర్రగడ్డలతో వేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు కాదు కాబట్టి ఈ ఆనియన్స్ కొంచెము డ్రై అయినాక వేయాలి. కరివేపాకు, వట్టిమిరపకాయలు ముందే వేసినామంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకు కొంచెం డ్రై అయినాక వేయాలి. మీకు టేస్ట్ సరిపడంతా సాల్ట్ వేసుకోండి, నేను చెప్పాలా, మళ్ళీ మీరు మర్చిపోద్దండి. చూడండి, కొంచెము ఆనియన్స్, పల్లీలు, పప్పులన్నీ కొంచెం డ్రై అయినాక కరివేపాకు, వట్టిమిరపకాయలు వేసేద్దామండి. దీనికి పచ్చిమిరపకాయల కన్నా వట్టిమిరపకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకు పచ్చిమిర్చి వేసుకోండి, వట్టిమిరపకాయలు వేసుకోండి, చాలా బాగుంటుందండి. నేను మీకు నెయ్యి ఉంటే కనుక నెయ్యిని సేమియాలతో రోస్ట్ చేసుకొని పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. చూడండి, కొంచెము వేగినాయి కదా, కొంచెం బాగా వేయాలి. క్యాప్సికన్ లాస్ట్లో వేసుకోవాలండి, ముందు అయితే వేయకూడదు. ఇది కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, డ్రై కాకుండా. బెంగళూరు మిక్స్ అండి, ఇది కొంచెం డ్రై అయినాయి కదండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, కొంచెం డ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఇది కొంచెం డ్రై అయిపోయినాయి కదండి. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకునే వాటర్ ఉంది కదా, సాల్ట్ అండి, సాల్ట్ మర్చిపోద్దు, టేస్ట్కి తగినంత వేసుకోండి, మీకు తెలిసిందే కదండి. వాటర్ మరిగినా కూడా వేసుకోవచ్చు, ఏం లేదు, ముందే ఏం లేదండి. చూడండి, ఇప్పుడు బాయిల్ అయిన వాటర్ ఉంది కదా, వేసేద్దాం. దూరంగా వేసుకోండి. కొంచెం 2 కప్పులు, 2 గ్లాసులు సేమియాకి 1.5 గ్లాస్ అయితే వేసుకోవాలండి. ఎక్కువ అయితే వేసుకోకూడదు, మెత్తగా అయిపోతుంది. చెప్పినా కదా నేను, 1 కప్పుతో పోల్చుకుంటే
కప్పున్నర వాటర్ వేసుకోవాలి. చూడండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదండి వాటర్. ఇంకా సేమియా వేసేసుకుందాము. చూడండి ఒక కప్ అండి, అంటే 2 గ్లాసులు. ఇది నేను నెయ్యిలో వేయించి పెట్టుకున్నా. అంతేనండి, ఇట్లా కలుపుకొని ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టేద్దాము. ఫ్రెండ్స్ చూద్దామండి, అయిపోయిందేమో సేమియా. ఎంత కలర్ఫుల్గా కుక్ అయిపోయిందండి. ఇంకా మనకి నచ్చిన బౌల్ని అయితే రెడీ చేసేద్దాము రండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో కదా. ఇప్పుడు మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసి పెట్టేసుకుందామండి. పిల్లలు ఎంతో ఇష్టంగా హ్యాపీగా తినేస్తారండి. కలర్ఫుల్గా చేసినారంటే. మీకు ఇంకా నచ్చితే క్యారెట్, అవి గ్రీన్ బఠానీ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చండి. ఇంకా మా పిల్లలు తినరు కాబట్టి అవన్నీ నేను వేయడంలే. మీకు నచ్చితే వెజిటేబుల్ అన్నీ వేసుకోవచ్చండి, బాగుంటుంది. చూడండి ఎంతో ఎమ్మి కలర్ఫుల్ సేమియా అయితే రెడీ చేసేసినామండి మనము. చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ ఎమ్మిగా సేమియా రెడీ చేసేసాం కదండి. ఇంకా మనకి నచ్చిన బౌల్లోకి రెడీ చేసి పెట్టేసుకుందాము. చూడండి ఎంతో కలర్ఫుల్గా. కొంచెం కొత్తిమీర అయితే వేసేద్దామండి పైన గార్లిక్ కొంచెం కొత్తిమీర వేసుకొని మీకు నచ్చిన స్పూన్ పెట్టేసుకొని పిల్లలకి ఇచ్చినారంటే అండి ఎంతో ఎమ్మి సేమియా రెడీ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి సింపుల్గా సేమియా అయితే రెడీ అయిపోయింది. చేసుకొని మీరు తిని టేస్ట్ ఎట్టుందో నాకు కమెంట్ బాక్స్లో అయితే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి హాయ్ సిస్టర్, మీరు అడిగిన సేమియా అయితే రెడీ అయిపోయిందండి. మీరు చేసుకొని తిని నాకైతే మళ్ళీ లైక్ అయితే చేయండి, బాగుంది అక్క అని. బాయ్ ఫ్రెండ్స్.